సింపుల్ అండ్ ఈజీగా చేసుకునేటువంటి టమాటో రైస్ అండి. పిల్లల లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్ అండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ముందుగా నేనైతే ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకుంటున్నా. అట్లాగే ఒకసారి కడిగి పెట్టేసుకుని కాసేపు నానబెట్టుకోండి బియ్యాన్ని. ఇప్పుడు నేనైతే ఇది బిర్యానీ కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. అండ్ అట్లాగే తాలింపు దినుసులు, షాజీరా కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇంకా ఒక ఉల్లిపాయ, అట్లాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి టమాటాలు అయితే వేసుకోవాలండి. 2 టమాటాలు ఒకసారి కలుపుకోవాలండి. ఉప్పు వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకోండి. ఇవైతే బాగా వేగిపోవాలండి, అంటే సాఫ్ట్గా అయితే చాలు, మరీ ఓవర్ కుక్ అయితే అవ్వకూడదు. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. అంతేనండి, మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇవైతే కుక్ అయిపోయినాయి. కారం వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. ఇక్కడైతే నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి తక్కువ వేసుకుంటున్నా. ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి బియ్యం ఉన్నాయి కదండి, అవి వేసుకుని ఒకసారి తిప్పేసుకుని 1.5 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. అండ్ అట్లాగే వాటర్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసి విజిల్ అయితే పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రానియాలండి. ఇంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి టమాటో రైస్ అయితే రెడీ. మీరు కూడా చేసి మీకు ఎట్లా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ అట్లాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక నలుగురికి చెప్పండి, సబ్స్క్రైబ్.